గర్భాలు మనిషి కాదు ఆయన నిరూపించుకునే మనిషి. అందుకనే ఆయన దేవుడిగా మనం కొలవడంలో తప్పు లేదు. ఆయన మరణాన్ని గెలిచాడు. మరణాన్ని గెలిచాడు అనడానికి ఈరోజు మనకి శాస్త్రపరంగా ఆధారాలు ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మరణాన్ని గెలిచాడు అని చెబితే అది పుక్కిట పురాణం అవ్వచ్చు, అది కల్పిత గాథ కావచ్చు, అది శిష్యులు కల్పించినటువంటి ఒక కథ కావచ్చు, లేక అభిమానంతో చెప్పుకున్నటువంటి మాటలు కావచ్చు. అంతేనా? లేక నిజంగా వాస్తవం ఉందా? ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను, చాలామంది మరణం నుంచి బయటకు వచ్చారని కొంతమంది పుణ్యాత్ములు, కొంతమంది గురువులు. ఈ మధ్య ఇళయరాజా గారు చెప్తున్నారు, ఫలానా రమణ మహర్షి గారు తప్ప ఇంకెవరు కూడా మళ్ళీ మరణాన్ని గెలిచినట్టు లేదు అని. నేను ఇళయరాజా గారికి నా సవినయ మనవి ఏమిటంటే, రండి కూర్చుందాం, మీ దగ్గర ఏమున్నాయో ఆ మనిషి, ఆ మహర్షి మరణం గెలిచిన పరిస్థితి. మనిషి ఎప్పుడూ మరణాన్ని గెలవలేడు. మీకు గుర్తుందా పాత సినిమా పాట, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, మహర్షులు అవుతారు. మనిషి మహర్షి అవుతాడు. మహర్షి అంటే ఎవరండి? మనిషే. కానీ దేవుడు మనిషి అయితే ఆయన మరణాన్ని గెలుస్తాడు. ఆయన ఒక్కడే గెలవగలుగుతాడు, ఇంకెవరు మహర్షులు గెలవలేరు. ఈ దేవుడు, మానవుడైన ఈ దేవుడు మరణాన్ని గెలిచాడనడానికి ఈరోజు మన దగ్గర ఆధారం ఉంది. భారతీయులుగా ఆయన శిష్యుల్లో కొంతమంది ఆయన గెలిచాడు మరణాన్ని అంటే నమ్మలేదు. ఖాళీ సమాధిలోకి వెళ్ళి అక్కడ పరిశోధన చేసి ప్రేత వస్త్రాలు పడి ఉన్న తీరు చూసి నమ్మారు. మనలాగా ప్యాంటు షర్టు వేసుకోరు, లాల్చీ పైజామా వేసుకోరు, కుర్తా పైజామా వేసుకోరు. వాళ్ళ యూదుల యొక్క ఆ డ్రెస్ వేరుగా ఉంటుంది, వేషధారణ వేరుగా ఉంటుంది, వస్త్రధారణ వేరుగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు నిజముగా చనిపోయాడని సిలువలో నిర్ధారణ అయింది. ఎందుకంటే పక్క నుంచి, కుడి పక్క నుంచి బల్లెం దూసుకు వెళ్ళి ఎడం పక్కలో పై భాగంలో, ఛాతీ పై భాగంలో ఉన్నటువంటి గుండెను చీల్చుకుంటూ బయటకు వచ్చింది. రక్తం